ఒక సిన్సియర్ అధికారులుగా డొక్కా మాణిక్యవర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దళిత రైతుల అసైన్డ్ భూముల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, వారికి న్యాయం జరిగిన తర్వాతనే రాజధాని పనులు వేగవంతం చేయాలని సూచించారు. అక్రమ మద్యం కేసును సిట్ దర్యాప్తు వేగవంతం చేయాలని సూచించారు. లిక్కర్ కుంభకోణంలో కోట్లు సంపాదించిన వారి దగ్గర నుంచి రికవరీ చేయాలన్నారు. భవిష్యత్తులో ఇంత దుర్మార్గమైన నేరాలు జరగకుండా వారికి శిక్ష పడేటట్లు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం తుళ్లూరు మండలం వెంకటపాలెంలో టీటీడీ దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రైతులకి మేలు జరిగే విధంగా రైతులకి ఇంకా వాళ్ళ యొక్క రావాల్సిన కొన్ని విషయాలలో కొన్ని ప్లాట్స్ అలాట్మెంట్, ఇంకా కొన్ని మిస్ మ్యాచెస్ ఉన్నాయి, కొన్ని రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తర్వాత పేద రైతులు, దళిత రైతులకి అసైన్ ల్యాండ్స్ సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. అవి కూడా పరిష్కారం చేయాలి. దానికోసం ప్రత్యేక యంత్రాంగాన్ని నిర్మించాలని కూడా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాను. అదే సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో 1,00,00,000 కోట్ల రూపాయల మద్యం కుంభకోణం, పేద ప్రజలకి పిచ్చి మందుని, ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మద్యం ద్వారా ఒక మాంసం వ్యాపారాన్ని, ప్రజల యొక్క కిడ్నీలు, లివర్స్ అన్నీ చెడిపోయే విధంగా పిచ్చి మందు రైతులకి మేలు జరిగే విధంగా రైతులకి ఇంకా వాళ్ళ యొక్క రావాల్సిన కొన్ని విషయాలలో కొన్ని ప్లాట్స్ అలాట్మెంట్, ఇంకా కొన్ని మిస్ మ్యాచెస్ ఉన్నాయి, కొన్ని రెవెన్యూ ప్రాబ్లమ్స్. నెల్లూరు జిల్లా